రైట్గా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అంకుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాకానికి అభివృద్ధి పనులు కనబడడం లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కండలేరు వరద కాలువ స్పిల్వే నుండి వాపిట్టి పడితి వరకు కూడా సుమారు 50 లక్షల రూపాయలతో పనులు జరుగుతున్నాయన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఉండి పొదలకూరు మండలానికి చేసినటువంటి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఈ సందర్భంగా సవాల్ విసిరారు ఆయన. కట్టించాం 2016-17లో మళ్ళీ ఒకటి కట్టించాం. 3 పర్ఫెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ 2008-9లో కాంగ్రెస్ టైంలో ఒక చెక్ డ్యామ్ కట్టారు, అది పోయింది. మళ్ళీ 17-18 4 చెక్ డ్యామ్లు వాటిపతి దగ్గర కట్టించాం. ఇప్పుడు ఎట్లున్నాయో చూడండి, వాటర్ స్టాగ్నేషన్ ఎంత ఉందో చూడండి. దానివల్ల గ్రౌండ్ వాటర్, పశువులకి మంచినీళ్ళు, పొలాలకి పంపింగ్ చేసుకునే దానికి. అసలు ఎప్పుడన్నా నువ్వు జీవితంలో రైతులు కాలువలు మధ్యలోకి వచ్చి ఎప్పుడన్నా చూసావా అని చెప్పి అడుగుతుండా. ఇప్పుడు జరిగే పనులు చూడు. నేనేమంటాను, నువ్వు కావాలంటే ఇల్లు ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల్లో పని చేయకుండా బిల్లు చేసుకొని ఉంటే ఆ గ్రామస్తులను పిలిచి, మా వాళ్ళని కూడా పిలిచి, నువ్వు ఒకడే పిలిచి వైసీపీ వాళ్ళని పిలుచుకునేది కాదు, మీడియా జర్నలిస్టులు తీసుకోపో. ప్రతిరోజు ఇరిగేషన్లో తినేశారు, నీ నోటికి అడ్డం లేకుండా పోయింది. మొన్నైతే అప్పుడు ఎఫ్డిఆర్ వర్క్స్ మోంతా తుఫాను కలెక్టరు 93 కోట్లు మొత్తం 7-8 నియోజకవర్గాలు కలిసి శాంక్షన్ చేశాడు. ఆర్డర్ కాపీ అట్టు వచ్చింది. 100 కోట్లు సోమిరెడ్డి తినేశాడు, 100 కోట్లు సోమిరెడ్డి తినేశాడు. ఏంది ఆ సోమిరెడ్డి తినేసాడు? ఇంకా పోలని ఇంకా 1000 కోట్ల కాడ నుంచి రోజు 100 కోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియటంలే. కరోనా హౌస్ ఇవయా, దాంట్లో స్టాక్ చేసుకుంటానంటే ఇవ్వు. ఇంత పెద్ద ఇన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టాలా లాగా తయారైంది. అందుకే నేనేమంటున్నానంటే, సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గ్రేట్ కాకాని గోవర్ధన్ రెడ్డికి రైతులు బుద్ధి చెప్పినారు. అయినా కూడా నీకేం మార్పు రాలే. ఏం మాట్లాడు